టు డాట్ హెల్త్. మనం ఈరోజు డాక్టర్ నేతి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతీస్ గారితో ఉన్నాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈరోజు ఎంతోమంది టీనేజ్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సార్ పిగ్మెంటేషన్. సో ఈ పిగ్మెంటేషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది? సో పిగ్మెంటేషన్కి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం, డైరెక్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటాము. అంటే పోస్ట్ ఇంజురీ ఏమన్నా దెబ్బ తాకి అవ్వటం, అండ్ వాడకూడని క్రీమ్స్ కొన్ని ఉంటాయి. ఎవరో చెప్పారనో ఏదో చేశారనో కొన్ని క్రీమ్స్ పెట్టుకుంటారు. ఆ క్రీమ్స్ లాంటి క్రీమ్స్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సపోజ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది. దీనివల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లేడీస్లో ఎస్పెషల్గా PCOD ప్రాబ్లమ్స్ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. లేడీస్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపించడానికి రీజన్ ఏం కావచ్చు అంటారు డాక్టర్? హార్మోనల్ ఫ్యాక్టర్ కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది లేడీస్లో ఈ పిగ్మెంటేషన్ రావడానికి. అండ్ కాస్మెటిక్ యూజ్ అంటే కొన్ని రకాల కాస్మెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ పిగ్మెంటేషన్ అనేది రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రాకుండా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది సన్స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే PCOD ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాల్సిందే కంపల్సరీ. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారంటే వెయిట్ రిడక్షన్. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల ఈ పిగ్మెంటేషన్ని చాలా వరకు మనం రాకుండా చూసుకోవచ్చు. ఈ పిగ్మెంటేషన్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు డాక్టర్ గారు? సో పిగ్మెంటేషన్ లెవెల్స్లో కూడా మనకి పిగ్మెంటేషన్ సూపర్ఫిషియల్ ఉందా లేకపోతే డీప్ ఉందా అనేది ఉంటుంది. సో ఆఫెన్ కొంచెం రెండు అంటే సూపర్ఫిషియల్ అండ్ డీపర్ పార్ట్ రెండు ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ది పిగ్మెంటేషన్ కేసెస్లో. అండ్ పిగ్మెంటేషన్ ఎంత వైలేషియస్ అంటే మనం బ్రింజాల్ కలర్ ఉంటాం కదా, అంత డీపర్ ఉన్నట్టు. సో సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అనేది మనకి యూజువల్గా క్రీమ్స్ ద్వారా, సన్స్క్రీన్ ద్వారా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కానీ డీపర్ పిగ్మెంటేషన్కి మనం కెమికల్ పీల్స్ లాంటిది లేకపోతే Q-స్విచ్ లేజర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. పిగ్మెంటేషన్కి మనం ఇంటర్నల్గా కూడా మెడిసిన్ అనేది యూజ్ చేయాలంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ వాడటం వల్ల మన మీద ఏదైతే గ్యాడ్జెట్స్ ఎక్స్పోజర్ కానీ, సన్ ఎక్స్పోజర్ కానీ ఉంటుందో దాని ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. సో యాంటీ ఆక్సిడెంట్స్ వన్ ఆఫ్ ద మెడికేషన్స్ ఏమన్నా యూజ్ చేయాలి పిగ్మెంటరీ పేషెంట్స్ అంటే ఓరల్గా. అండ్ ఈ మధ్య ఓరల్ సన్స్క్రీన్స్ కూడా వస్తున్నాయి. అంటే అది టాబ్లెట్, బట్ దానివల్ల కూడా ఫోటో ప్రొటెక్షన్ ఉంటుంది, అంటే లైట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా పిగ్మెంటేషన్ అనేది క్యూర్ అవుతుందంటారా? సో మనము ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని తర్వాత కూడా రాకుండా ఉండాలి పిగ్మెంటేషన్ అంటే సన్స్క్రీన్ వాడటం అనేది ఎసెన్షియల్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో నెక్, ఎల్బోస్ కానివ్వండి, కొన్ని ప్లేసెస్ డార్క్గా కనిపిస్తుంటాయి. అది కానీ ఫేస్ పైన వచ్చే పిగ్మెంటేషన్ని కానీ మనం ఒకే విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? సో నెక్ అండ్ వచ్చే పిగ్మెంటేషన్ యూజువల్గా దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. ఈ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న, PCOD ఇష్యూస్ ఉన్న, నెక్, అండర్ ఆర్మ్స్, గ్రాయిన్ ఇవన్నీ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పిగ్మెంటేషన్ అండ్ ఫేస్లో వచ్చే పిగ్మెంటేషన్ డిఫర్ అవుతుంది. ఫేస్లో రెండు రకాల పిగ్మెంటేషన్ రావచ్చు. ఫేస్ పైన కూడా మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎకాంథోసిస్ అనేది రావచ్చు. కానీ ఫేస్ పైన నార్మల్ పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఎక్కువ. కానీ నెక్ పైన అండ్ అండర్ ఆర్మ్స్ అండ్ గ్రాయిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ ఇట్ ఈస్ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్లే వస్తుంది. అది బోత్ మనకి మెలనిన్ అనే పిగ్మెంట్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల అండ్ ఎట్ ద సేమ్ టైం థిక్నెస్ ఆఫ్ సెల్స్, ఆ టిష్యూ లెవెల్లో కూడా థిక్నెస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది కొంచెం లిటిల్ బిట్గా క్రీమ్స్ అనేవి కూడా వ్యారీ అవుతాయి బాడీ పిగ్మెంటేషన్కి అండ్ ఫేస్ పిగ్మెంటేషన్కి. ఈ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ అనేది ఎంత సమయం పడుతుందంటారు? అది ఏ పిగ్మెంటేషన్ ఎంతగా ఉంది, ఎన్ని రోజుల తర్వాత వచ్చారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ పిగ్మెంటేషన్ యూజువల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. అలా కాకుండా షార్ట్ ఏమైనా బీచ్కి వెళ్ళారు, అక్కడ కొంచెం పిగ్మెంటేషన్ వచ్చింది, ఒక 1 వీక్లో 10 డేస్లో వస్తే అది ఇమీడియట్గా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కూడా తిరిగి మరలా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆ ట్రీట్మెంట్ తర్వాత కనుక మనం సన్స్క్రీన్స్ వాడితే కనుక పిగ్మెంటేషన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అన్లెస్ పేషెంట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, అయితే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.